ఎన్నికల ప్రక్రియ మనకి రేపటితో స్టార్ట్ అవుతుంది. ఫామ్ 1 నోటిఫికేషన్ రేపు 18వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి 25వ తేదీ వరకు సెలవు రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజులన్నింటిలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించబడిన నామినేషన్స్ 26వ తేదీ ఉదయం 11 గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ అయిన తర్వాత ఏదైతే వ్యాలిడ్గా ఉంటాయో ఆ వ్యాలిడ్ నామినేషన్స్ లిస్ట్ని పెట్టడం జరుగుతుంది. ఈ వ్యాలిడ్ నామినేషన్స్లో ఉన్న వాటిల్లో ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు విత్డ్రా చేసుకోవాలంటే అభ్యర్థి కానీ, అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కానీ లేదా ప్రతిపాదకుడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆథరైజ్ చేసి ఉండాలి క్యాండిడేట్. అలాంటి వాళ్ళు విత్డ్రాయల్ ఫామ్ తీసుకొచ్చి ఇస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. 29వ తేదీ 3 గంటలకి విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరైతే పోటీలో ఉంటారో ఆ క్యాండిడేట్స్ జాబితా ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళకి సింబల్స్ అలాట్మెంట్ ఆర్డర్లో ఉండే నియమాల ప్రకారం కేటాయించడం జరుగుతుంది. ఎవరైనా గరిష్టంగా 4 నామినేషన్లు వేయవచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఒక ప్రపోజల్ ఉంటే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరికీ 10 మంది ప్రపోజల్స్ ఉండాలి. ప్రపోజల్ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయి ఉండాలి. క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఓటర్గా ఆయన నమోదై ఉంటే సరిపోతుంది. తర్వాత ఎలక్షన్ సంబంధించిన డిపాజిట్ 10,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోలు 2 ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్తో పాటు అఫిడవిట్ కూడా ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ తెలిసినట్టుగా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్లో అన్ని వివరాలు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇచ్చినంత పోటీ ఉన్నట్లయితే 13వ తేదీ మే 13వ తేదీ మనకి ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎమ్మిగనూరు మండలంలో 2, తర్వాత మోనగండ మండలంలో గాజులమిల్ల ప్రాజెక్ట్ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. 24 గంటలు ఈ చెక్ పోస్టులు ఆపరేషన్లో ఉంటాయి. 50,000కి పైన ఏదైనా క్యాష్ తీసుకెళ్తుంటే కనుక దానికి సరైన ఆధారాలు లేకపోతే ఏదైనా పార్టీ సింబల్స్ పార్టీకి సంబంధించినవి తెలిస్తే కనుక అలాంటిది సీక్ చేయడం జరుగుతుంది. మనం 134 పోలింగ్ కేంద్రాలకి వెబ్కాస్టింగ్ గురించి ప్రపోజల్స్ అయితే ఇచ్చాము. ఇది అనుమతి రావాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన తర్వాత ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ ఉంటుందో తెలుస్తుంది. తర్వాత డీటెయిల్లో ఒకసారి ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరో తెలిస్తే మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి సెన్సిటివ్ ఏరియా ఏమిటో ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఆ రకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది రిటర్నింగ్ ఆఫీసర్ 144 ఎమ్మిగనూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ.